అందరికీ ప్రైజ్ అలాట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. నా ప్రియ సహోదరులారా, ఈ సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రండి ప్రియ సహోదరులారా, చక్కగా మనం దేవుని వాక్యం దగ్గరికి రావటం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత అని చెప్పాలి. ఆధిక్యతల్లో కల్లా గొప్ప ఆధిక్యత దేవుని వాక్యం మన జీవితాన్ని ప్రక్షాళన చేస్తూ ఒక విలువైనటువంటి జీవితాన్ని మనకిస్తుంది కనుక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విధానంలో ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు కనుక రెండు వాక్యం దగ్గరికి వస్తాం. దానిల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. 12వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు చక్కగా దానియేలుతో మాట్లాడుతూ అత్యద్భుతమైన విధానంలో, భయపడకుము, నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దూత దానియేలు దగ్గరికి రావటం, దానియేలు గారికి ప్రత్యక్షం కావటం మనం చూస్తున్నాం. దానియేలు గారు ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడు, గొప్ప దర్శనాన్ని, బలం లేనివాడై, దరిదాపు నా ప్రియ సహోదరులారా, ఆ ప్రార్థనకు జవాబుగా ఏ ప్రార్థన అయితే చేశాడో, మరి ఎన్నో విషయాలు తన ముందు ఉన్నాయి, ఎన్నో విషయాలు ప్రార్థన అంశాలు తన ఎదుట ఉన్నాయి. మరి ఒకటి అని స్పష్టంగా ఇక్కడైతే లేదు కనుక మరి ఏది దేని కొరకు ప్రార్థించి ఉంటాడు. 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. 21 రోజులు ఎంతో శోకముతో, బాధలో. మరి నా ప్రియ సహోదరులారా, ఒకవేళ జెరూసలేములో యూదులు పడుతున్న కష్టాల గురించి ప్రార్థించాడా? లేదు అంటే నా ప్రియ సహోదరులారా, బబులోన్లో మిగిలి ఉన్న ప్రజలు వారి పాపాల కొరకు మూలిగాడా? జెరూసలేము తిరిగి వెళ్ళి అక్కడ పనిలో సహాయపడటానికి చాలామందికి మనసు లేదు కనుక ఏది ఏమైనప్పటికీ మరి దేని కొరకు ప్రార్థన చేశాడన్న విషయం మనకు స్పష్టంగా ఇక్కడ లేదు. కానీ అయితే యుద్ధాలు, కష్టాలు, ఇబ్బందులు అన్న విషయం అయితే మనకు బాగా అర్థమవుతుంది. కనుక దానియేలు గారి యొక్క ప్రార్థనను దేవుడు విని దూతను పంపాడు. ఆ దూత రావడానికి చాలా సమయం పట్టింది. ఎన్నో ఆటంకాలు, చాలాసార్లు మన ప్రార్థనలకు ఆలస్యం అవుతూ ఉంటాయి. సాతాను కూడా వాడు మన ప్రార్థనలకు జవాబు రానివాడు, అడ్డుకుంటూ ఉంటాడు. అర్థమైందా? అడ్డుకుంటూ ఉంటాడు. కాబట్టి దేవుడు మాత్రం చాలా మంచివాడు. దేవుడు చాలా అద్భుతమైన వాడు. ఈ భూమి మీద మనకి ఏది అవసరమో, ఏది కావాలో సమస్తాన్ని కూడా మనకు దయచేసేవాడన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఆయన సన్నిధిలో దానియేలు గారు కూర్చున్నారు. మరి కూర్చున్న దానియేలు గారికి దేవుడే సహాయపడుతున్నాడు. 13వ వచనం చదువుతున్నాను, వినండి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. విన్నారా? 21 రోజులు మిఖాయేలు పని ఏంటంటే యుద్ధము చేయడం. కాబట్టి సాతాను పనింది ఎదిరించడమే. మనకు కావలసినంత సమాధానాన్ని రానియకుండా ఏదో ఒక రూపంలో మనల్ని ఇబ్బంది పెట్టడమే వాని పని. మీకు అర్థమవుతుందా? వాని పని అంతా అదే. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఎక్కడే కానీ, ఎవరే కానీ దిగులు పడద్దు. దానియేలు భక్తుడు 21 రోజులు ప్రార్థన చేస్తే ఏ విషయాలైతే ప్రార్థన చేశాడో, ఏ విషయాలైతే దేవుని దగ్గర మొరపెడుతున్నాడో ఆ విషయాల మీద పరిపూర్ణమైన స్పష్టత తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. అప్పటికప్పుడే కాలేదు. మిఖాయేలు రావాల్సి వచ్చింది, యుద్ధం చేయాల్సి వచ్చింది. తిరిగి దూత దగ్గరకు వచ్చి తను ఏ ప్రార్థన అయితే చేశాడో, దేని గురించి అయితే వేడుకున్నాడో, దేని గురించి అయితే తెలుసుకున్నాడో, దేని గురించి అయితే తెలుసుకోవాలనుకున్నాడో
ఆ విషయాలు తెలియచేయడానికి నీ మాటను బట్టి నేను వచ్చాను. ముఖ్యంగా దానియేలులో ఉన్న కమిట్మెంట్ ఏంటంటే, దానియేలు గారిలో ఉన్న కమిట్మెంట్ అక్కడ చూడండి ఎంత మంచిగా, నువ్వు తెలుసుకోనవలనని నీ మనసును అప్పగించి. కాబట్టి దేవునికి తను అప్పగించుకున్నాడు. తన జీవితాన్ని దానియేలు గారు దేవునికి అప్పగించుకున్నారు. అద్భుతమైన విధానంలో అప్పగించుకున్నాడండి. అందుకే ఎన్నో విషయాలు, ఎన్నో గొప్ప కార్యాలు చూడగలిగారు దానియేలు గారు. అర్థమైందా? అందుకే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో, అందుకు అతడు ఇచ్చక మాటలు చెప్పి నిబంధన అతికించు వారిని వశపరుచుకొనుచు, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. అర్థమైందా? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్న విషయము దానియేలు గారి ద్వారా మనకు అర్థమవుతుంది. నిజంగా మనం దేవుని ఎరిగితే, దేవునికి అరగగలిగితే, దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే, మన మనసును దేవునికి అప్పగించగలిగితే, మనము దేవునికి ప్రియమైన వారంగా ఉంటే దేవుడే మనల్ని బలపరుస్తాడండి. దానియేలు నీ మాటలను బట్టి నేను వచ్చాను అని చెప్తున్నాడంటే దానియేలు గారి యొక్క మాట ఎంత శక్తి కలిగిందో. మరి దేవుని దూతల్ని కిందికి దింపిందంటే దానియేలు ఎంత గొప్పవాడు. అంటే దానియేలు ఎంత భక్తిపరుడు అనుకోవాలి మనం. సింహాలు నోర్లు ముయించిందంటే దానియేలు ప్రార్థన. ఇప్పుడు దానియేలు గారి ప్రార్థన దేవుని దూతను, ఆ రోజు దూతను తేవడమే కాదు, ఇప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ మొదటి దినం మొదలుకొని నువ్వు చెప్పిన మాట వినబడిన గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఏ మాటలు చెప్పాడో, ఏ ప్రార్థన చేశాడో. మనం కూడా చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటాం. మన సంఘం గురించి చేస్తుంటాం, మన కుటుంబాల గురించి ప్రార్థన చేస్తుంటాం. జార్జి ముల్లర్ అనే దైవజనుడు ఎన్నో ప్రార్థనలకి జవాబు పొందాడట. ఎన్నో ప్రార్థనలకి. కాబట్టి మనం కూడా ఎన్నో విషయాలు ప్రార్థిస్తూ ఉంటాం. నిజంగా నేనేమంటానంటే నేటి క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, ఇది మాత్రం నేను చెప్తున్నానండి, జీవము లేని క్రైస్తవ జీవితం. సంఘము పేరే జీవం గల దేవుని సంఘం అయితే, ఇప్పుడు సంఘంలో లేనిది ఏంటంటే జీవమే లేదు. నేను నిన్న ఒక ప్రాంతానికి వెళ్ళి వస్తుంటే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది నాకు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. పేరైతే ఉంది, జీవిస్తున్నావు అన్న పేరైతే ఉంది కానీ మళ్ళీ ఏం లేదంటే జీవం లేదు, మృతమైన స్థితిలో ఉన్నాం. అర్థమైందా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. అర్థమైందా? అవును, జీవించుచున్నామన్న పేరు అయితే ఉంది కానీ మనలో జీవం లేదు. ఆలనాటి భక్తుల్లో ఎంత జీవము. ఊరక ఏదో ఉన్నాం, వెళ్తున్నాం వస్తున్నాం అంతే. లోతు భార్యలో విగ్రహంగా మారిపోయిన లోతు భార్యలో జీవం ఎలా లేదో మనం కూడా ఒక విగ్రహంలాగా పోతూ వస్తూ అట్లా ఇట్లా ఉన్నాం అంతేగాని నేటి క్రైస్తవ సంఘాల్లో జీవము కనపట్లేదు. దేవుని మహిమపరిచే స్థానంలో, దేవుని మహిమ స్థానంలో మనుషులు కూర్చున్నారు. దేవుని మహిమా స్థానంలో మనుషులు అలంకరించబడుతున్నారు. దేవుని మహిమాస్థానంలో మనుషులు కొనియాడబడుతున్నారు. దేవుని మహిమాస్థానంలో ఈరోజు లేనిపోనివన్నీ వచ్చేసాయండి. మరి జీవం ఎలా వస్తుందండి? పౌలు శీరులు చెరసాల్లో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేస్తే, పాటలు పాడితే జీవం వచ్చిందండి. మరి ఈరోజు సంఘాల్లో లక్షల మంది ఉంటున్నారు. ఎందుకని జీవం రావట్లేదు? ఎందుకని గొప్ప కార్యాలు జరగట్లేదు? ఎందుకనండి? ఎందుకు దేవుని ఆత్మ మన మధ్య సంచరించట్లేదు? దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు, ఘనమైన కార్యాలు మనుషులు చూడలేకపోతున్నారు. ఇద్దరే ఇన్ని కార్యాలు చేస్తే, ఒక్కరే అన్ని కార్యాలు చేస్తే, ఫిలిప్పు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎన్ని కార్యాలు జరుగుతూ వచ్చాయి. మరి ఈరోజు మనం లక్షల్లో అయిపోయాం కదా.
లక్షల్లో సేవకులు అయిపోయారు కదా. మరి ఆ జీవం మనలో చూడలేకపోతున్నాం. దేవుని యొక్క జీవ సంబంధమైన కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఇందుకు కారణం ఏంటి? మనలో జీవము కనిపించట్లేదు, కనుమరుగవుతా ఉంది. జాగ్రత్త పడదాం నా ప్రియ సహోదరులారా, జాగ్రత్త పడదాం. బహు జాగ్రత్త కలిగి ఈ భూమి మీద జీవిద్దాం. దానిలో జీవం ఉంది, అది ప్రార్థనా జీవం, దేవుణ్ణి దింపగలిగేటువంటి జీవం, దేవుని దగ్గర తెలుసుకునే జీవం. ప్రతి విషయానికి దానియేలు గారిలో ఉన్న గొప్ప లక్ష్యం ఏంటంటే దేవుని మీద ఆధారపడడం, ప్రార్థన చేయడం. సమస్య వచ్చిన ప్రతి కష్టంలోనూ దానియేలుకు ఉన్న అత్యున్నతమైనటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థనే. కాబట్టి నేను క్రైస్తవ సంఘమా, ఏం చేస్తున్నావు? ఎన్నో సమస్యల్లో, ఎన్నో ఇబ్బందులు, అగసాట్లలో ఉన్నావు. తమ్ముడు, చెల్లి, అక్క, ఏం చేస్తున్నావు? నీ కుటుంబానికి వచ్చిన శ్రమలు, శోధనలు ఆయనకు తెలియదని నువ్వు అనుకోవద్దు. తెలుసు ఆయనకి. ఒకటే, నీ ప్రార్థనకు ఆలస్యం అయి ఉండొచ్చు, శత్రువు అడ్డగించి ఉండొచ్చు. దిగులు పడమాక దేవుడు ఒక దినము నీవు చేసిన ప్రార్థనల కంటకు దేవుడు జవాబు దయచేస్తాడు. నీ కన్నిటిని నాట్యంగా దేవుడు మారుస్తాడమ్మా. ఎందుకంటే దానియేలుకు సమస్తాన్ని తెలియపరిచిన దేవుడు ఆ రోజున దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. ఆ రోజు మర్మాలను సైతం బయలుపరిచిన దేవుడు, సింహాల నోలు మూయించిన దేవుడు, సాతాను దూతను అడ్డగించిన దేవుడు, యుద్ధం చేసిన దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. తెలీదా? మీకు తక్కిన జ్ఞానులతో కూడా నశించిపోవడానికి రాజు చేత ఆజ్ఞ వచ్చి ఉండగా దానియేలు ఆ కళ భావాన్ని తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో మోకరించిన విషయం తెలియదా? సింహాల గుహలో దానియేలు మోకరించిన విషయం తెలియదా? ఆజ్ఞలు జారీ చేయబడ్డా, శాసనాలు సంతకం చేయబడ్డా దానియేలు మోకరించిన సంగతి తెలియదా? మరి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఈ దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో దానియేలు 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సంగతులు తెలియదా? దేవుడు సమస్తాన్ని తెలియపరిచేవాడు, మాట్లాడేవాడు, ముందుకు నిన్ను తీసుకెళ్లేవాడు, ధైర్యపరిచేవాడు, అనేక గొప్ప విషయాలు తెలియపరిచి నిన్ను అద్భుతంగా ఆదుకునేవాడు. నా ప్రియ సహోదరులారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనంలో రాసుంది, నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయొచ్చు. దానియేలుకున్న ఆయుధం ఏంటంటే ప్రార్థనే. చూడండి 21వ వచనం, నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా. ఏ విషయాలు ప్రార్థన చేస్తున్నాడు? 9వ అధ్యాయంలో మనం చూస్తే ప్రజల యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రజలు చేసిన పొరపాట్లు, ప్రజలు చేసిన బలహీనతలు, బుద్ధిహీనతలు అన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు. నిజంగా నా ప్రియ సహోదరులారా, ఇంకా ఆ చెడుతనంతా ఒప్పుకుంటున్నాడు. 9వ అధ్యాయంలో 19వ వచనం, ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవిజ్ఞమని చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును, ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటున్నాడు. అయ్యా, ఈ ప్రజలను తీసుకెళ్ళి దయతో వీరి పాపాన్ని అంతా క్షమించని వేడుకుంటున్నాడు దానియేలు గారు. కాబట్టి ఎంతకంటే ఏం చెప్పగలం? అంటే తనకున్న భారం, బాధ్యత సంఘం పట్లే, తన దేశస్తుల పట్లే, వారి విడుదల కొరకే, వారి పాపము నుండి విడుదల పొందుట కొరకే. మరి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం మనం? దేని కొరకు? ఏం పొందడానికి? ఆస్తులు సంపాదించుకోవడానిక? దేనికోసం మన ప్రార్థన? అలనాడు భక్తుల ప్రార్థన దేనికోసం? ఆస్తులు సమకూర్చుకోవడానిక? ఈరోజు మన ప్రార్థనలన్నీ అవే. జాగ్రత్త పడదాం. వారి కన్నీరంతా అదే. అనేకులు పాపం నుండి విడుదల పొందాలని ప్రార్థన ఉన్నది. ఈరోజు అది కాదు. అందుకే జీవం లేదు, మన ప్రార్థనలో జీవం లేదు, మన సంఘాల్లో జీవం లేదు. జాగ్రత్త పడి ప్రభుని ఘనపరచుటకు దానియేలు వలె మనం కూడా ప్రార్థించుదాం గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు ఎంతో వందనాలు. మా ప్రియులు మేమందరం కూడా జీవం కలిగిన ప్రార్థనలు చేయడానికి, అట్లు నాయన నీ విషయాలు, నాయన భవిష్యత్తు జరగబోయే విషయాలు తెలుసుకొని చక్కగా ముందుకెళ్ళడానికి మాకు సహాయం చేయమని, ఆయన మా ప్రియులందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.